పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ 195 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు ప్రకటించింది. వీరిలో తెలంగాణ ప్రాంతం నుంచి 9 మందికి ఈ ఫస్ట్ లిస్టులో అవకాశం దక్కింది. ప్రస్తుతానం సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి మళ్ళీ అదే స్థానాన్ని పార్టీ ప్రకటించడం జరిగింది. ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అలాగే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఉన్నారు. ఆయనకి కూడా అదే స్థానాన్ని కూడా కేటాయించడం జరిగింది. అలాగే నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్కు అదే స్థానాన్ని కూడా మళ్ళీ పార్టీ కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఈటల రాజేందర్, ఈయన హుజురాబాదు అలాగే గజ్వేల్ నుంచి 2 స్థానాల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత పోతుగంటి భరత్, ఇతను పి రాములు సిట్టింగ్గా ఎంపీగా ఉన్నారు. ఆయన కొడుకు అయినటువంటి పోతుగంటి భరత్కి ఇప్పుడు మొన్ననే పార్టీ బీఆర్ఎస్ నుంచి వచ్చి బీజేపీలో చేరాడు. ఆయనకు కూడా అక్కడ సీటు కూడా కేటాయించడం జరిగింది. ఇక బూర నరసయ్య గౌడ్ గతంలోనే బీజేపీ పార్టీలో ఆయన చేరడం జరిగింది బీఆర్ఎస్ నుంచి. ఆయనకు కూడా భువనగిరి ఎంపీ స్థానానికి ఆయనకు సీటు కేటాయించడం జరిగింది. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు మళ్ళీ చేవెళ్ళ నుంచి ఆయనకు సీటు కేటాయించడం జరిగింది. ఇక బీబీ పాటిల్ మొన్ననే ఆయన జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ఆయనకు చేరిన 2 రోజులకి ఆయనకు కూడా సీటు కేటాయించింది. ఇక డాక్టర్ మాధవీలత, ఈమె విరంచి హాస్పిటల్స్ వీరుకున్నాయి. ఈమె హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. సో వీరిలో ఎవరు గెలుస్తారు? ఇంకా దాదాపు 17 స్థానాలు ఉంటే 9 మందికి అవకాశం జరిగింది. మిగతా వారికి కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. వీరిలో భాజపా నుంచి ఎవరు గెలుస్తారని తెలియాలంటే ఎలక్షన్స్ వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.